ఏంటంటే మొత్తం అంటే నాకు క్యారెట్స్ అయితే ఎక్కువ దొరికారు అనమాట. సో వీళ్ళు చేసేటప్పుడు సచ్ డాన్సెస్ వచ్చి అంటే ఎంతమంది ఉన్నారో చెక్ చేయడానికి కమాండ్ అయితే యూస్ చేస్తారు. ప్రేజ్ సాధన్ ప్రేజ్ సచ్ డాన్సెస్ సచ్ ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడు తీసుకుంటే కరెక్ట్గా రానికి హాఫ్ హ్యాండ్స్ అంతా ప్లేస్లో అనమాట. హాఫ్ హ్యాండ్స్ दाहिने देख सामने देख ये सकते सामने देख ఓకే. సో మొత్తం కాండిజన్ అంతా మేము ఒక పర్టికులర్ మొత్తం పెరడ్లో ఉన్న అందరం కూడా ఒక లైన్లో పెట్టేసాం. సో అంటే మొత్తం అందరినీ కూడా ఒక లైన్లో పెట్టేసాం. సో ఇప్పుడు మనకి కౌంట్ అని తెలియాలి ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం 1 2 3 4 5 6 అని కౌంట్ చేసుకోలేం కదా. సో దానికంటూ ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే చెప్తాను చూడండి. ప్రేడ్ డైనోసార్ నెంబర్ గింతి కర్ 1 2 3 4 చూసారు అక్కడ 1 2 3 4 5 చెప్పారు. అక్కడ 1 బ్లాంక్ అని ఎందుకు చెప్పారంటే అక్కడ ఒక పర్సన్ ఖాళీ ఉన్నారు కాబట్టి. ఒకసారి ఎవరు ఖాళీ లేకపోతే నో బ్లాంక్ చెప్తారు, ఇంకా ఇద్దరు ఖాళీ ఉంటే 2 బ్లాంక్ చెప్తారు. సో అది అనమాట. సో ఎప్పుడు అంటే ఒక క్లాస్ అవుతుంది సడన్గా వీళ్ళకి స్ట్రెయిన్ అయ్యారు. సో వీళ్ళకి ఏంటంటే బ్రేక్ కావాలి. అది 5 మినిట్స్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు. బ్రేక్ అనేది క్యాజువల్గా 10 మినిట్స్ వస్తారు కాబట్టి. సో 10 మినిట్స్ ఎట్లా అసలు దానికి కమాండ్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుందండి. ప్రేడ్ 5 మినిట్కే లైన్ తోడు. సో ఇంకా ఫైనల్ వచ్చేసి మనకి క్లాస్ అయిపోయిన తర్వాత విసర్జన చెప్తారు. సో విసర్జన ఎట్లా చేయాలి అసలు దానికి మొత్తం మన కాండిషన్ అంతా ఒకేసారి ఎట్లా జరగాలి. ఇంక అసలు రాంగ్ చేస్తే మళ్ళీ రీచ్ అయ్యింది అని చెప్పడానికి ఒక కాషన్ కూడా ఉంటుంది. అది ఎట్లా చేయాలి చెప్తా చూడండి. ప్రేజ్ సావధాన్ ప్రేజ్ పేశ్రం ప్రేజ్ విసర్జన్. చేసేస్తే చూసారు అంటే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు కానీ ఈ కాషన్ ఎందుకు యూస్ అని చెప్పాను అనమాట. ప్రేడ్ సావధాన్ ప్రేడ్ విసర్జన్. ఓకే ఫైన్.